హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ వస్తుందని చాలామందికి తెలుసు. నేను కూడా దానికి సంబంధించిన వీడియోస్ గతంలోనూ చేశాను, మొన్న ఇటీవల కూడా చేశాను. తర్వాత మనందరికి గుర్తుంది, సంక్రాంతి కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సింగపూర్ పర్యటనకు వెళ్ళారు. ఆ రోజుల్లో పేపర్లు తిరిగేసిన వారికి ఒక హైలైట్ న్యూస్ ఏం తెలుస్తుందంటే, మనకు సింగపూర్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఎంటైర్ వరల్డ్, సింగపూర్ ఒక 20 ఏళ్ల కింద చేసిన ప్రయోగం ఏంటంటే, ఇండస్ట్రీకి కావాల్సినట్టుగా యువతకు శిక్షణ నైపుణ్యం కల్పించి వారిని డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ వైపు ప్రోత్సహించే దిశగా, వారికి ఉపాధి దొరికే రకంగా చేయడం. అంటే జనరల్గా మనకు ట్రెడిషనల్ కోర్సులు చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు, బీటెక్లు అవి చేసిన వాళ్ళు ఇమ్మీడియట్గా చేరతారు. కానీ చాలామంది 10th ఇంటర్ డ్రాప్ అవుట్స్ ఉంటారు. ఇలాంటి వారికి ఒక టెక్నికల్ స్కిల్ కల్పించడం ద్వారా వారికి ఉపాధి కల్పించడంతో పాటు వారిని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనేది ఆ రోజు సింగపూర్ ప్రభుత్వం ఒక ఇన్నోవేటివ్ థింగ్లో ఆలోచించింది. దాంట్లో భాగంగా సింగపూర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఐటీఈ పేరిట ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్ స్థాపించారు. దాదాపు 110 కోర్సుల వరకు కండక్ట్ చేస్తున్నట్టుగా నాకు అన్అఫీషియల్గా సమాచారం, ఎక్కడో చదివాను నేను, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో వాళ్ళంతా ఏం చేస్తారంటే, ఒక టెక్నికల్ నాలెడ్జ్ కల్పించడం, ఇండస్ట్రీకి ఏ టెక్నికల్ నాలెడ్జ్ అవసరమో అది నేర్పించడం. మళ్ళీ వేరే వాళ్ళు నేర్పడం కాదు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు నేర్పడం కాదు. ఇన్స్టిట్యూట్ అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది. ఇండస్ట్రీ వారే వచ్చి అక్కడ దాంట్లో ట్రైనింగ్ ఇచ్చేసి 6 నెలలు 1 year ఆ తర్వాత డైరెక్ట్గా వాళ్ళని జాబ్ ఇంటర్న్షిప్లోకి తీసుకొని రెగ్యులర్ జాబ్ చేస్తారు. అది కాన్సెప్ట్ అనమాట. సో మన దేశంలో కూడా స్కిల్ యూనివర్సిటీని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి పెట్టడం, మన తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో దీనికి సంబంధించి ఒక యాక్ట్ పాస్ చేసి దానికి అనుగుణంగా ఇక్కడ మన ఫ్యూచర్ సిటీలో బేగర కంచె దగ్గర భూమి పూజ చేశారు. August 1, 2024 రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దానికి సంబంధించి మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఇప్పుడు కన్స్ట్రక్షన్ టేకప్ చేస్తున్నారు. ఈ వారం 10 రోజుల కాలంలో నాతో పాటు వచ్చిన వారికి నేను ఆ కన్స్ట్రక్షన్లో చూపించాను నేను చాలా మందికి. సో ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, ఆ ఐటీఈకి సంబంధించి ఎంఓయూ చేసుకుంది స్కిల్ యూనివర్సిటీలో సింగపూర్కు సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు దీన్ని కొలాబరేట్ అయ్యి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. సో అక్కడ ఇలాంటి ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు కండక్ట్ చేస్తున్నారు. సేమ్ సిమిలర్ ఇక్కడ కూడా చేయాలనేది ప్రభుత్వ ప్రయత్నం. నిన్న దీనికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు చాలా డీటెయిల్స్ వెల్లడించారు. ఆ డీటెయిల్స్ నేను చెప్తున్నాను. మొత్తం 15 రంగాలలో ఇక్కడ స్కిల్ యూనివర్సిటీలో ట్రైనింగ్, ఒక కోచింగ్ లాంటిది ఇప్పించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 30,000 ఉద్యోగాల కల్పన అనేది టార్గెట్గా పెట్టుకున్నట్టుగా మంత్రి శ్రీధర్ బాబు స్టేట్మెంట్లో ఉంది. స్కిల్ యూనివర్సిటీ భారీ ప్రణాళిక, సింగపూర్ ఐటీఈ పాఠ్యాంశాలు, సిలబస్ అక్కడి నుంచి తీసుకుంటారనమాట. త్వరలో రాష్ట్రానికి సింగపూర్ బృందం, భాగస్వామ్యానికి పారిశ్రామికవేత్తల ఆసక్తి. ఆల్రెడీ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ గచ్చిబౌలిలో ఆల్రెడీ కోర్సులు కండక్ట్ చేస్తున్నారు. రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అపోలో మెడికేర్ వాళ్ళు. అదే రకంగా మొత్తం 4 కోర్సులు నడుస్తున్నాయి అక్కడ. అదే రకంగా పారిశ్రామికవేత్తలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది. ఎందుకంటే ఈ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్ ఇంతకుముందు కూడా నేను చెప్పాను, మహేంద్ర చైర్మన్ ఆనంద్ మహేంద్ర, దానికి సంబంధించి చాలా నేషనల్ ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తి. సో స్కిల్ యూనివర్సిటీకి నిధులు ఇవ్వాలనే ప్రతిపాదనలు ఏం లేవని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దీంట్లో కోర్సులు కండక్ట్ చేస్తాయి, ఇండస్ట్రీస్ కండక్ట్ చేస్తాయి. కాబట్టి ఏమన్నా డబ్బులు అవే ఉన్నా కూడా వాళ్ళు చూసుకుంటారు. కన్స్ట్రక్షన్కి సంబంధించి మాత్రం ఆల్రెడీ 400 కోట్లు వచ్చాయి. గౌతమ్ అదాని కూడా ఇంకొక 100 కోట్లు ఇచ్చాడు. కానీ రాజకీయ కారణాలు, అలిగేషన్స్ కారణంగా వాటిని రిటర్న్ పంపించినట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఈ మహేంద్ర వాళ్ళు కొంత, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత కలిపి ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మొత్తం ఏమేం కోర్సులు ఉంటాయనేది నేను దీంట్లో చెప్తాను. నేను ప్రారంభమయ్యే విభాగాలు యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, AVGC అనే పేరు మీద ఈ కోర్స్ కండక్ట్ చేయబోతుంది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ వీటి ద్వారా. తర్వాత అగ్రికల్చర్ అండ్ ఫ్రూట్ ప్రాసెసింగ్ కూడా కోర్సులు కండక్ట్ చేస్తున్నారు. టూరిజం అండ్ హాస్పిటాలిటీ, డిజిటల్ డిజైన్, రెన్యూవబుల్ ఎనర్జీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్సెస్, బ్యూటీ అండ్ వెల్నెస్, ఆటోమేటివ్, ఎలక్ట్రికల్ వెహికల్స్ EV, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, కన్స్ట్రక్షన్, రీటైల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI, మీడియా అండ్ ఫిల్మ్, షిప్, ఎయిర్ క్రాఫ్ట్స్ మెయింటెనెన్స్. ఇవన్నీ ఈ కోర్సులను ఇండస్ట్రీకి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ కోర్సులతో కండక్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. 15 రంగాలలో ఈ కోర్సులు సంబంధించిన శిక్షణ ఇస్తారు. వాళ్ళ ద్వారా దాదాపు 30,000 ఉద్యోగాల కల్పన చేయాలనేది ఈ స్కిల్ యూనివర్సిటీ పక్షాన టార్గెట్గా పెట్టుకున్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆల్రెడీ సంక్రాంతి టైంలో
సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఐటీతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ దానికి సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నారు. దాంట్లో భాగంగా త్వరలో సింగపూర్ టీం ఇక్కడికి రాబోతుంది. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీలో ఎలాంటి కోర్సులు కండక్ట్ చేయాలి ఏంటి అనేది వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు డిసైడ్ అనమాట. ప్రస్తుతం ఎక్కడ నడుస్తున్నాయంటే గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో 4 కోర్సుల్లో తరగతులు జరుగుతున్నాయి. విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో విశ్వవిద్యాలయంతో పాటు భాగస్వామ్యం అయ్యేందుకు అనేక పారిశ్రామిక దిగ్గజ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో త్వరలోనే హెచ్ఐసిసిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ NAAC తాత్కాలిక క్యాంపస్లోని మళ్ళీ తరగతులు ప్రారంభించబోతున్నారు. ఇది 2వ క్యాంపస్ అవుతుంది అనమాట. మొత్తం 1 ఇయర్లోనే దాదాపు 10,000 ఉద్యోగాల కల్పన టార్గెట్ పెట్టుకున్నారు. ఓవరాల్గా 30,000 ఉద్యోగాల కల్పన. ఈ క్యాంపస్కి సంబంధించి కూడా కన్స్ట్రక్షన్ వర్క్ కూడా స్పీడప్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న పరిస్థితి. చాలా ఈ హైలైట్స్ చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అంటే జనరల్గా ఏమవుతుందంటే డిగ్రీ చదువుతాం, బీటెక్ చదువుతాం. బీటెక్ వాళ్ళకు ఒక లకి, ఎందుకంటే వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూలు అవి ఉంటాయి. కానీ నార్మల్ డిగ్రీ చదివిన వాడికి పరిస్థితి ఏంటి? ఏ ఉద్యోగంలో చేరాలి ఎక్కడ అనేది ఒక గైడ్ లైన్స్ ఉండదు. అలాంటి వారు ఈ స్కిల్ యూనివర్సిటీకి సంప్రదిస్తే వాళ్ళు విత్ జాబ్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఉపాధి గ్యారంటీ అన్నమాట. అలాంటి అవకాశం ఉంది కాబట్టి ఇది మంచి లేటెస్ట్ కాన్సెప్ట్. దీనికి సంబంధించి మాత్రం ఏవేవి అంటే స్కూల్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రస్తుతం నడిపిస్తుంది. స్కూల్ ఆఫ్ ఫార్మా, లైఫ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ లాజిస్టిక్స్, కామర్స్ విభాగాల్లో స్వల్పకాలిక కోర్సులు అందిస్తున్నారు. ఇప్పుడు ఆసుపత్రుల రంగంలో అపోలో హాస్పిటల్స్, ఏఐజీ హాస్పిటల్స్, లైఫ్ సైన్సెస్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, కామర్స్, నవత ట్రాన్స్పోర్ట్ లాంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే యూనివర్సిటీలో భాగస్వామ్యం అయ్యాయి. అదే తరహాలో ఉద్యోగాల కోసం 15 రంగాలలో ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు నేను ఇందాక చదివాను కదా, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, హాస్పిటాలిటీ, డిజిటల్ డిజైన్, రెన్యూవబుల్ ఎనర్జీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సర్వీసెస్, తర్వాత బ్యూటీ అండ్ వెల్నెస్, ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్, కన్స్ట్రక్షన్, రీటైల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీడియా అండ్ ఫిల్మ్, షిప్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇవన్నీ చేస్తున్నారు. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్తున్నాను, ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది ఎక్కడ అంటే నక్కర్తమేడిపల్లి దగ్గర వస్తుందని చెప్పి నేను పదే నన్ను కాంటాక్ట్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను. అదే రకంగా సైట్ విజిట్కి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నాను. దానికి ఇది నిదర్శనం ఇప్పుడు నేను చెప్పబోతుంది. ప్రస్తుతం ఇక్కడ కోర్సులు ఏం కండక్ట్ చేస్తున్నారు? స్కూల్ ఆఫ్ హెల్త్ కేర్, హెల్త్ సైన్సెస్, తర్వాత స్కూల్ ఆఫ్ ఫార్మా, లైఫ్ సైన్సెస్, తర్వాత స్కూల్ ఆఫ్ లాజిస్టిక్స్, ఇది సపరేట్ కామర్స్ సబ్జెక్ట్. ఇప్పుడు నేను కండక్ట్ చేస్తున్న 4 కోర్సులో 2 లైఫ్ సైన్సెస్కి సంబంధించి. వీళ్ళు ఎవరు కండక్ట్ చేస్తున్నారు? అపోలో హాస్పిటల్స్, తర్వాత ఏఐజీ హాస్పిటల్స్, లైఫ్ సైన్సెస్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా కండక్ట్ చేస్తున్నాయి. రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అండ్ అరబిందో ఫార్మా November 21 నాడు గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఆ రోజు మీరు పేపర్ కటింగ్ చూస్తే తెలుస్తుంది. November 22 పేపర్ కటింగ్స్ చూడండి. మొత్తం 6 కంపెనీలు 9 యూనిట్లు పెడుతున్నాయి. 12,490 ఉద్యోగాల కల్పన. దానికోసం 6 కంపెనీలు 5,260 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. దాంట్లో ఈ 2 కంపెనీలు కోర్సులు కూడా కండక్ట్ చేస్తున్నాయి. ఏది? డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అండ్ అరబిందో ఫార్మా. ఇది ఓవరాల్గా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన అప్డేట్స్. ఇది చాలా క్రూషియల్. త్వరలో సింగపూర్ టీం కనుక వస్తే ఇక్కడ కోర్సులకు సంబంధించి ఆల్రెడీ 15 సెక్టర్ని ఐడెంటిఫై చేశారు. పారిశ్రామికవేత్తలతో టచ్లో ఉన్నారు. ఎవరైతే ఆ సింగపూర్ ఐటీకి సంబంధించిన అధికారులు గనక ఆ బృందం గనక వస్తే ఈ కోర్సుల డిజైన్కి సంబంధించి ఒక కొలిక్కి వస్తుంది. ఆ తర్వాత గచ్చిబౌలిలో, తర్వాత NAACలో, హెచ్ఐసిసిలో ఉన్న NAAC, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో అక్కడ, తర్వాత ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ గచ్చిబౌలిలో ఈ కోర్సుల నెంబర్ను పెంచుతున్నారు. అక్కడ బేగరకంచెలో కన్స్ట్రక్షన్ వరకు స్పీడప్ అయ్యింది. సో అది మాక్సిమం 1.5 to 2 years కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత ఈ కోర్సులన్నింటికి అక్కడ షిఫ్ట్ చేస్తారు. ఈలోగా దానికి దగ్గరలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి వార్తలు చూస్తున్న వారికి తెలుస్తుంది. ఇది నేనేదో వేగ్గా చెప్పట్లేదు. మొన్న శీతాకాల సమావేశాలు జరిగినాయి కదా, వింటర్ సెషన్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ. దాంట్లో స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి కూడా బిల్లును ఆమోదించింది ఈ సభ. త్వరలో అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో ఇవి ఫ్యూచర్ సిటీలో ఒక కాంక్రీట్గా జరుగుతుందా లేదా అని చాలామంది అయ్యేనా పొయ్యేనా అని నేను కామెంట్స్ చూస్తుంటే ఒక్కోసారి రోతపడుతుంది. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఎంత పెట్టినా కూడా అదేదో అంటారు చూడు, గంగ గోపాలు తీసుకొచ్చి ఏం చేసినా కూడా ఉపయోగం లేదు కదా, అట్లా ఉంటుంది అన్నమాట. గంగగోవులు కాదు, అది ఎలుకతోలు తీసుకొచ్చి ఎన్ని మార్లు పాలతో రాసినా కూడా అది మారదంట. అది అట్లుంటుంది కొన్ని మైండ్ సెట్లు. వాళ్ళని ఏం మాట్లాడలేం. లెట్ దెమ్ థింక్ అట్ దేర్ ఓన్. సో ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించి చాలా గవర్నమెంట్ అయితే చాలా కాంక్రీట్గా వెళుతుంది. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన వర్క్, ఇప్పుడు కొత్తగా రాబోతున్న కోర్సులు, వాటికి సంబంధించిన క్లారిటీ పూర్తి స్థాయిలో వస్తున్న పరిస్థితి. కొన్ని రోజుల్లో ప్రతిదీ మెటీరియల్ అవుతుంది. మెటీరియల్ అవుతున్న నేపథ్యంలోనే
మనం దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది తెలివైన వారి లక్షణం. చాలా మంది మాస్టర్ ప్లాన్ చూస్తారు, గ్రౌండ్ లెవెల్లో అంతా చూస్తారు, అయినా ఎక్కడో మనసులో వాళ్ళకి ఎక్కడో ఒక నెగిటివిటీ ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు 90% కన్విన్స్ అయితే 10% రిస్క్ చేయాల్సిందే. ఆ 10% రిస్క్ చేయకపోతే 4-5 ఏళ్ల తర్వాత అయ్యో ఆ రోజు అనుకున్నామే అని ఖచ్చితంగా వగచక తప్పని పరిస్థితి వస్తుంది, ఏడవక తప్పని పరిస్థితి వస్తుంది డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో. ఇది నేను ఘంటాపదంగా చెప్పగలను. పర్టికులర్గా ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. అదే రకంగా ఫ్యూచర్ సిటీలో 2 ప్రధానమైన వెంచర్లు ఉన్నాయి. ఆ వెంచర్లో త్వరితగతిన అయిపోతున్నాయి, చాలా తక్కువ సంఖ్యలో ప్లాట్లు ఉన్నాయి. ఎవరైనా కావాలనుకున్న వారు, పర్టికులర్గా ఫ్యూచర్ సిటీ కావాలనుకున్న వారు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సరౌండింగ్ ఓకే, నో ప్రాబ్లం. 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు ఎక్కడ కొట్టుకోండి, మంచిదే. ఎందుకంటే ఓవర్ ద పీరియడ్ డెవలప్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ 4 గ్రామాలు పూర్తి స్థాయిలో ఉంటాయి. నక్కరత మేడిపల్లి, తాడిపర్తి, కుర్మిద్ద, తర్వాత నానక్ నగర్, ఇవి పక్కనే ఉంటాయి ఫ్యూచర్ సిటీకి. మీర్ఖాన్పేట కూడా ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇవి కాకుండా మిగతా ప్లేస్లో చాలా మంది ఫ్యూచర్ సిటీ పేరు మీద వేసి వాటిని సేల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవి కూడా డెవలప్ అవుతాయి, నేను కాదనను, మీరు కొనుక్కోవద్దని కూడా చెప్పను. కానీ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ సిటీకి ఆనుకున్న వాటికి ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఫస్ట్ 5 years డెవలప్మెంట్ ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత 5 years ఇంకో 5-6 కిలోమీటర్ రేడియస్లో ఉండొచ్చు, 10 కిలోమీటర్ల దాకా కూడా ఉండొచ్చు. ఆ తర్వాత 10 కిలోమీటర్ల పైన అంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఒక 10 ఏళ్ల పైన వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మన వెయిటింగ్ పీరియడ్ ప్లస్ మనం పెడుతున్న డబ్బులు, ఈ 2 కంపేర్ చేసుకొని ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మనం ఆలోచన చేయాలి. దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇది నేను చేసే అడ్వైస్. ఒకవేళ నా అడ్వైస్ కనుక నచ్చితే నన్ను కాంటాక్ట్ చేయండి, త్వరితగతిన నిర్ణయం తీసుకోండి. మీనమేషాలు లెక్కిస్తే ఖచ్చితంగా తర్వాత బాధపడక తప్పదు. ఎందుకంటే గోల్డ్ బ్రిక్ ఒకసారి మిస్ అయితే ఆ తర్వాత దొరకదు. ఇది రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్.